మహానటుడు మన అందరి ఆశాజ్యోతి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా బందరు రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో బుల్లెట్ ధర్మారావు రాధారంగా మిత్రమండలి అన్నట్టే బుల్లెట్ ధర్మారావు మరి ఆయన ఆధ్వర్యంలో పేదలకు ఒక మంచి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా చిరంజీవి గురించి 4 ముక్కలు చెప్పాలనే కార్యక్రమానికి రమ్మనగానే వచ్చాను నేను. మనిషి చాలా పెద్ద మనిషి, సున్నిత మనస్కుడు. ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ చిరంజీవి గారి యొక్క భవిష్యత్తుని, ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన రాణించబోయే రంగాన్ని ఎన్టీ రామారావు గారు ఏనాడో కనిపెట్టి అల్లు రామలింగయ్యతో చెప్పి కూతుర్ని ఇప్పించాడు. నీకు తెలియని విషయం ఇది. అల్లు రామలింగయ్య గారు చిన్న చోట ఆర్టిస్టు, అత్తనకేంటి మన పిల్ల ఏంటి అన్నాడు. అంటే రామారావు గారు కూతుళ్ళు, చిరంజీవి భార్య వీళ్ళంతా కలిపి రామారావు గారి ఇంటి దగ్గరే ఆటలు పాటలు ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు. కాదు, నేను అతను చూశాను, నాతో ఒక పిక్చర్లో యాక్ట్ చేశాడు, రాబోయే కాలంలో నా అంతట వాడు అవుతాడు అతను ఖచ్చితంగా. అప్పుడు అల్లు రామలింగయ్య గారు స్థిమితపడి పిల్లనిచ్చాడు. దాన్ని నిలబెట్టాడు పవర్ స్టార్ చిరంజీవి. రాజకీయం వేరు, నటన వేరు, కానీ అతను ప్రతి దాంట్లో కూడా రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి వ్యవహారం చేశాడు. మరి అటువంటి సున్నిత మనస్కుడు ఈ కుటిల రాజకీయాలు భరించలేక చివరికి పార్టీని రద్దు చేసుకున్నాడు. ఆ కసి పవన్ కళ్యాణ్లో పెరిగింది. ఆ కసిని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే చెప్పే ఇందాకే సున్నిత మనస్కుడు చిరంజీవి గారు విమర్శను తట్టుకోలేడు. కాంగ్రెస్లో విలీనమైనప్పుడు కొంతమంది విమర్శించారు, దాంతో అసలు రాజకీయాలకే గుడ్ బై అన్నాడు. ఆ కసి మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ, రాధారంగా మిత్రమండలి కానీ, చిరంజీవి అభిమానులు కానీ ఏకతాటిపై నిలిచి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో దుర్మార్గుడు, దుష్టుడు అంతం చేయాల్సిందే, లేకపోతే రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోతారని కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు చేయి కలిపారు. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శించిన రాష్ట్ర భవిష్యత్తునే దృష్టిలో పెట్టుకున్నాడు తప్ప రెండోది పెట్టుకోలే. సీట్ల సంఖ్య కూడా అతను పేచీ పెట్టల. బీజేపీ వాళ్ళతో అలయన్స్ ఉన్నప్పుడు చివరికి చంద్రబాబు గారే బాధపడ్డాడు. ఏంటి ఈ మనిషి, ఇదిగో ఇన్ని అనుకున్నాం, మళ్ళీ దాంట్లో వాళ్ళు పేచీ పెడితే దాంట్లో నేను ఇస్తాను 2 సీట్లు, నేను ఇస్తాను 3 సీట్లని త్యాగం చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. దాన్ని మనం గుర్తించాలి. అందుచేతనే యావత్ రాధారంగా మిత్రమండలం అనగాని, చిరంజీవి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ రాష్ట్రం మొత్తం ఒకే తాటిపై తిరిగి ఆ దుర్మార్గుని రాష్ట్రాన్ని నుంచి 11 సీట్లకు వచ్చింది. ఇంతటి విజయానికి కారకులు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాధారంగా మిత్రమండలి వాళ్ళ భాగస్వామ్యాన్ని కూడా నేను చాలా హర్షిస్తూ రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం ఇవాళ రెట్టింపు పెన్షన్లు వచ్చినా, ఇంకొకటి వచ్చినా, మరి ఇటు పవన్ కళ్యాణ్ పట్టుదల, చంద్రబాబు నేర్పరితనం వల్ల ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం ఈ రోజున తిరిగి అభివృద్ధి పదంలోకి ప్రయాణం చేస్తుంది. వాస్తవానికి మన రాష్ట్రం మంట కలిసిపోయింది. ఆయన బాధపడింది వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా స్కూల్లో పిల్లలు గంజాయి పొట్లాల వల్ల చెడిపోతున్నారు, భవిష్యత్ తరాలు అంధకారంగా మారుతాయనే ఉద్దేశంతో పోరాడారు. ఇవాళ పరిపాలనలో కూడా తన వంతు చంద్రబాబే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా తన శైలిని చూపిస్తూ మరి ముందుకు పోతున్నారు. ఇది మనందరి అదృష్టం అని కూడా మీకు తెలియజేసుకుంటూ, చిరంజీవి గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఈ రాష్ట్రానికి ఆయన అభిమానుల యొక్క ఆదరణ మంచి అన్నీ కూడా వాళ్ళ ప్రజలకు దక్కాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నేను బుల్లెట్ ధర్మారావు గారంటే బుల్లెట్ వేగంతో మరి మొన్న ఎన్నికల్లో కూడా పనిచేశాడు. వాడికి ఆయన మిత్ర బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాడు. దట్టు చిరంజీవి ఫ్యాన్స్
రాధారంగ మిత్ర మండలి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరిన్ని చేయాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారిది 69వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్థానిక గుప్తా సెంటర్లో రాధారంగ మిత్రమండలి బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో సహాయ ఫౌండేషన్ వారు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా 35 సంవత్సరాలుగా బుల్లెట్ ధర్మ గారు రాధారంగ మిత్రమండలిని కులాలకి మతాలకి అతీతంగా ఎంతోమందితో కలిసి అనేక సేవా కార్యక్రమాలను చేయటమే కాకుండా ఇంతకుముందు రాష్ట్రానికే కాదు అందరి భవిష్యత్తుకి కూడా ప్రతిష్టాత్మకంగా ఉన్న 24 ఎలక్షన్లో కూటమి తరఫున విస్తృతంగా ప్రచారం చేసి ఎన్నో నియోజకవర్గాలు తిరగడమే కాకుండా పిఠాపురంలో కూడా తన మిత్ర బృందంతో కలిసి కూటమి విజయానికి కృషి చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మ గారు మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ, అదేవిధంగా 69వ జన్మదినం పురస్కరించుకుని చిరంజీవి గారికి మచిలీపట్నం నుంచి ఎమ్డా దిలీప్ కుమార్ గారు, గోపీచంద్ గారి వారసుడు శ్రీనివాస్ చంద్ గారు వీళ్ళంతా కూడా వెళ్ళి వర్రే రవి గారి తరఫున 25 లక్షల రూపాయలు బ్లడ్ బ్యాంక్కి డొనేషన్ ఇవ్వటం కూడా మేమంతా సంతోషించదగ్గ విషయం. ఆయన పుట్టినరోజులు ఎలాంటివి ఎన్నో జరుపుకొని అందరికీ ఆదర్శంగా, ముఖ్యంగా ప్రభుత్వానికి కానీ ఆయన ఫ్యాన్స్కి కానీ అండదండలుగా ఆయన ఉండాలని కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, బుల్లెట్ ధర్మ గారు ఆయన మిత్రమండలి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని చెప్పి ప్రజలకి బాగా వాళ్ళు ఉపయోగపడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మరి రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో చాలా ఘనంగా పేదలకి పట్టెడు అన్నం పెట్టాలని వంగవీటి మోహన్ రంగ గారి ఆశయం. ఆయన ఆశయాన్ని పురస్కరించుకుని ఈ రోజున మరి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా పేదవాడి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాను. మరి దీనికి ముఖ్య అతిథిగా మరి బాలశౌరి గారు కానీ మా 2 శాఖల మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు కూడా రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కార్యాల వలన ఆయనకు వైరల్ ఫీవర్ అవడం రాలేక మరి ముఖ్య అతిథులుగా మా మచిలీపట్నం చిర పరిస్థితులు మా డైనమిక్ అయిన మా గొర్రెపాటి గోపీచంద్ గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆయనకు ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. మరి ఆయన పిలవగానే ఆయనను మా పిప్పళ్ళ వెంకన్న గారు కూడా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే చిరంజీవి గారు 69 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ 25 సంవత్సరాల యువకుడిగానే మరి కనబడతాడు. అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో ఏ యాక్టర్లో కూడా ఉండరు. అలాంటి నవ యువకుడిలాగా మరి 69 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు. ఇవాళ రోడ్డు మీద వెళ్ళినా సినిమాలు నటించిన ఆయనకి 69 అంటే ఊరుకోండి 25 ఏళ్ళు అంటారు. మరి అలాంటి చిరంజీవి గారు చాలా బాధ ఏంటంటే మొన్న కరోనా టైంలో ఆక్సిజన్ ఇచ్చి ఎంతోమంది పేదలను ఆదుకున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు. బ్లడ్ క్యాంపులు ఏంటి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు స్థాపించారు. నేను ప్రజారాజ్యంలో కృష్ణా జిల్లా జనరల్ సెక్రటరీగా చేశా. ఆ తదనంతరం ఇప్పుడు జనసేనకు మద్దతుగా నిలిచి ఈ యొక్క రాధారం, ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ కూటమి అభ్యర్థులు ఏ కులం మతం లేదు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆయన సపోర్ట్ చేశారు కాబట్టి కూటమి సపోర్ట్గా మేము నిలబడి అభ్యర్థి ఏ కులం అనేది చూడలేదు మేము. నేను 62 నియోజకవర్గాల్లో కమిటీలు వేసి 62 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేని గెలిపించుకుంటా నా వంతు నేను కృషి చేశాను. పిఠాపురంలో కూడా చేసి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇవాళ చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాగే నిండు 100 పుట్టినరోజులు జరుపుకోవాలని రాధారంగ మిత్రముల మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మరి మహిళా కమిటీ అధ్యక్షురాలు లంగిశెట్టి నీరజ, మరి ఆవిడతో పాటు కమిటీలో సభ్యురాలు మహిళలను కూడా ఇవాళ వరకు రంగా గారి అభిమానులు అంటే ఒక మగవాళ్ళని చూసాం. అలాంటిది మొన్న రాధారంగ మిత్ర కృష్ణా జిల్లా మహిళా కమిటీ వేసిచ్చి చరిత్ర సృష్టించిన మహోన్నత వ్యక్తిని నేను చాలామంది కొనియాడారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇవాళ ఇంతమంది పెద్దలు, ఎంతోమంది పేదలు ఇవాళ వచ్చి వారికి అన్నదానం మేము చేస్తూ ఉంటే మాకు చాలా ఆనందం కలిగింది. మరి ఎప్పటి నుంచో వయసులో చిన్నవాడైన ఉస్మాన్ బాషా మరి సహాయ ఫౌండేషన్ స్థాపించి మరి ఎంతోమందికి పేదలను ఆదుకుంటూ 15 రూపాయలకి అన్నం పెడుతున్నాడు. మరి ఇవాళ అతను దగ్గరికి వచ్చి అతని కార్యాలయంలో అతను చేస్తున్న కార్యక్రమానికి
నా వంతుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఉస్మాన్ భాష ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తూ రాధారంగ మిత్రులు ఆయనకు కూడా సాయ ఫౌండేషన్కి మేము అండగా ఉంటాం. ఆయనకు సపోర్ట్గా ఉండి ఆయన ఏ కార్యక్రమాలు చేసినా తప్పకుండా ఆయనకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతమంది చిరంజీవి గారి అభిమానులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నేను పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరికీ మెగాస్టార్ సుప్రీం హీరో చిరంజీవి గారి 69వ బర్త్డే సందర్భంగా రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మ గారి ఆధ్వర్యంలో ఉస్మాన్ గారి నేపథ్యంలో సహాయ ఫౌండేషన్ ఉస్మాన్ గారి నేపథ్యంలో ఈ రోజున చిరంజీవి గారి బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నామండి. ఈ వేడుకకి మన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు రావాలి, ఎట్టి బస్సు కానీ రావడానికి కుదరలేదు. మా అందరికీ గురువు గారు తెలుగుదేశం పార్టీకి ఆర్జీలు గొర్రెపాటి గోపీచంద్ గారు రావడం అందరూ సంతోషంగా ఉందండి. ఆయనతో పాటు వెంకన్న గారు ఇంకా చాలామంది వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా జరగాలని మన మంత్రివర్యుల ఆదేశానుసారం ఈ రోజు నుంచి మంచి కార్యక్రమాలు బాగా చేస్తామండి. రాధారంగ మిత్రమండలిలో మేమందరం కూడా ఇలాంటి చాలా కార్యక్రమాలు బుల్లెట్ ధర్మారావు గారు చేస్తూ ఉంటారు. మా మహిళా కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా నియమించింది ఆయన ఒక్కడే. ఇలా జిల్లా అధ్యక్షురాలుగా నన్ను నియమించడం చాలా సంతోషంగా ఉందని మాతో కమిటీ కూడా చాలామంది వచ్చారు ఈరోజు చిరంజీవి గారు అనేక రకమైన కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నో కార్యక్రమాలు నిదానంగా ఆయన ఎన్టీ రామారావు గారు మంచి హవా జరుగుతున్నప్పుడు ఆయన వచ్చాడండి సినిమాల్లోకి ఆయన చిరంజీవి గారు. కానీ అప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చి ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారంటే అసలు ఆయన నిలదొక్కుకోవడానికి చాలా టైం పట్టిందంట. ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తిని దగ్గర చేయడం ఎంత భయపడేవాడంట. అలాంటి వ్యక్తిని ఈరోజు మన మెగాస్టార్గా గుర్తించి అంత తీసుకొచ్చిన మన ప్రజానీకానికి ఆయన బ్లడ్ బ్యాంక్ అనేది నిర్మించి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక సేవలు చేస్తున్నారు చిరంజీవి గారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఆయన ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఇలా 69వ పుట్టినరోజు ఆయన బాగా జరుపుకోవాలని, ఆయన మంచిగా నిండు నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చిరంజీవి గారి 69వ పుట్టినరోజు కార్యక్రమాన్ని మా రాష్ట్ర నాయకుడు, మా మిత్రుడు అయినటువంటి బుల్లెట్ ధర్మారావు గారు ఒక ఆదర్శంగా తీసుకుని నాయకులు ఏదైతే ఉన్నారో ఆదర్శాన్ని తీసుకుని వాళ్ళ పేదవారికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు ఆయన రాధారంగ మిత్రమండలి తరఫున కానీ, లేకపోతే చిరంజీవి గారి జన్మదినం కానీ, పవన్ కళ్యాణ్ గారి జన్మదినం కానీ అనేక సేవా కార్యక్రమాలు ఆయన ఉత్సాహంగా చేసినటువంటి మిత్రుడు ఆయన ధర్మారావు గారు. అదేవిధంగా ఇవాళ కార్యక్రమానికి రవి గారు కానీ ఎంపీ గారు కానీ రాలేకపోయినప్పటికీ వారి ఆదేశం ప్రకారం వారి మనిషిగా వచ్చారు, గోపిచంద్ర గారు వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అందరూ కూడా వచ్చిన కార్యక్రమానికి అలాగే లంకిశెట్టి నీరజ్ గారు, మా అక్కయ్య గారు చాలామంది ఉంటుంది. ఆవిడ ఏ రకంగా కూడా ఆవిడకి స్టేజ్ మీద పిలవపోయినా ఫీల్ అవ్వకుండా వచ్చి పనిచేసి సేవ చేస్తుంది. అది ఆదర్శం. అలాగే నారీమణులు అందరికీ కూడా మిత్రబృందం రాధారంగ మిత్రమండలి అందరికీ కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు మన బందర్లో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడండి. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రంగా గారిని బుల్లెట్ మీద ఎక్కించుకున్న వ్యక్తి మన బుల్లెట్ ధర్మారావు గారు. బుల్లెట్ ధర్మారావు రంగా గారు బుల్లెట్ ఎక్కుతుని తీసుకున్న వాళ్ళు చాలామంది చూశారు, అందరికీ తెలుసు. ఆ మహానుభావుడు చనిపోయినప్పుడు కూడా మన బుల్లెట్ ధర్మారావు ఈరోజు చిరంజీవి కార్యక్రమం చేస్తున్నారంటే ఆనాటి రంగా గారు ఉన్నప్పుడు లేనప్పుడు చేసిన వ్యక్తి ఈరోజు చిరంజీవి గారి గురించి కూడా చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈయన ఇక్కడ కాదు, మన పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గురించి అహర్నిశలో కష్టపడి పనిచేసి ఆయన గెలిపించిన తర్వాత నేను వచ్చాను, అప్పుడు రాలేన ఫోన్ కూడా ఎత్తోడు కదా మాకు. ఏంటి ఆ పక్కన మన వెనుకోడు సుబ్బారావు వీళ్ళందరూ కూడా బ్యాచ్ కింద వెళ్ళి అక్కడ పిఠాపురం చాలా కష్టపడి చేశారు. ఈరోజు మన బంధంలో బుల్లెట్ ధర్మారావు రంగారాధా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు. ఈయన ఇంకా మంచి మంచి పదవులు చేయాలని, ఈయన ఉన్నత పదవులు చేయాలని చెబుతూ మేమందరం కూడా ఆయనకి ఇప్పుడు కూడా ఆయన వెనకాల కుడిభుజంలో మేమందరం ఉంటాము. ఆయనకి ఏంటంటే ఒక నామినేట్ పదవి కూడా ఇవ్వాలని చెప్పని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇకేంటంటే మన బుల్లెట్ ధర్మారావు ఏది ఆశించడు. ఈయన మా అన్నగారి ఫ్రెండ్ అండి, అప్పటి నుంచి కూడా నేను ఆశించడు. ఈయన డబ్బులు ఖర్చు పెడతాం, ఈయన సహాయం అందరికీ అది కూడా ఇవ్వాలని చెప్తూ నేను చాలా తీసుకుంటున్నాను. 69వ పుట్టినరోజు సందర్భంగా మన బుల్లెట్ ధర్మారావు గారి రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు ఎంతో కానీ సేవలు అందిస్తున్నారు. మన మహిళా కమిటీ మహిళా లంకిశెట్టి నీరజ గారు ఆధ్వర్యంలో పేదలకు మళ్ళీ త్వరలోనే టౌన్ కమిటీ వేయబోతున్నారు మన బుల్లెట్ ధర్మారావు గారు. ఇలాంటి సేవలు అందించాలని మహిళలకు అందరూ సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం. అండగా ఉంటున్నారు బుల్లెట్ ధర్మారావు గారు మహిళలకు. త్వరలోనే టౌన్ కమిటీలు వేయబోతున్నారు కూడా, మహిళలకి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ధర్మారావు గారు కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి పుట్టినరోజులు చాలా చేసుకుంటూ ఆనందంగా ఉండాలని చిరంజీవి గారికి, వాళ్ళ తమ్ముడు గారి పవన్ కళ్యాణ్ గారికి
అందరూ బాగుండాలి, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. గారికి 69వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సహాయ ఫౌండేషన్ క్యాంటీన్లో బుల్లెట్ ధర్మా గారు భోజనాలు ఏర్పాటు చేశారు. పేదలకు అన్నదానం చేయడం అంటే ఎంతో గొప్ప విశేషం. ఆయన ఏ చేసినా కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుందండి. కమిటీలో అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. చిరంజీవి గారికి స్వయం కృషితో ఎదిగినట్టి మార్గదర్శి ఆయన. నిజంగా యాక్చువల్గా ఏంటంటే ప్రతి హీరో కూడా మరి అంటే అందరు చాలా రకాల యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారికి ఒక ప్రత్యేక స్థానం ఏంటంటే మరి మన అందరికీ తెలుసు, రాష్ట్రంలో బ్లడ్ ఇవ్వాలంటే మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకు పెట్టనంత ముందు ఎవరైనా అమ్మో మేము బ్లడ్ ఇస్తే ఏమైనా అవుతుందేమో, ఒకవేళ మా ప్రాణాల మీదకి వస్తుందేమో, ఇట్లాంటి చాలా అపోహలు అనేది ఉండేవి. గర్భిణీ స్త్రీలకి బ్లడ్ కావాలన్నా, యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ కావాలన్నా కూడా మరి చాలా అంటే చాలా కష్టంగా మరి బ్లడ్ దొరకడం అనేది జరిగేది. మరి మహానుభావుడు ఏ రోజైతే మరి చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంక్ అని పెట్టారో మరి ఆ అవేర్నెస్ కాస్త మరి రాష్ట్రంలో ఒక ఐకాన్గా ఆయన మిగిలి అందరికీ యువతలో అందరిని మార్పు తీసుకొచ్చి మరి మొట్టమొదటిసారి నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే బ్లడ్ ఇవ్వడం జరిగింది. అట్లా చాలా వరకు కూడా ఆయన ఒక స్వయం కృషితో అంటే ఒక ప్రజలకి ఏది అవసరమో అన్నీ కూడా చేసుకుంటూ వచ్చిన గొప్ప మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు మరి ధర్మారావు గారు కూడా రాధారంగ మిత్రుల మండలి ఆధ్వర్యంలో ఈరోజు సహాయ ఫౌండేషన్ సేవా క్యాంటీన్లో కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి నేను విన్నాను గతంలో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రంగా గారిని ఆయన బండి మీద ఎక్కి మోసారని. మరి ఆయన మోయడం కానీ దాదాపు 30 సంవత్సరాలుగా ఆయన పేరును మోస్తానే ఉన్నాడు ధర్మారావు గారు. అయితే చాలా నిజంగా అంటే ఏదైనా నాయకులు వెనకాల ఉన్నప్పుడు ఇవాళ కాకపోతే రేపు మంచి జరుగుద్దన్న ఉద్దేశంతో చాలామంది పనులు చేస్తారు. ధర్మారావు గారి సేవ నిజంగా నిస్వార్థమైనది. ఎందుకంటే మరి రంగా గారు మరి బతికిలేరు ఏదైనా ఆయనకి చేయాలన్నా కూడా. అయితే అట్లాంటి గొప్ప వ్యక్తి, ఆయన ఆశయాలు జనాల్లోకి వెళ్ళాలి, ఆయన చేసిన మంచి జనాలకి తెలియాలి, ఆయన ఆశయాల్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి ఆ కమ్యూనల్గా అయితేనేమి కానీ మరి ఇతర కమ్యూనిటీల్లో కూడా మరి ఆయన భావజాలాలు ముందు తీసుకెళ్లాలని చెప్పి మరి బుల్లెట్ ధర్మారావు గారు చేస్తున్న కృషి నిజంగా చాలా ఎనలేనిది. సో ఆయన లాంటి వ్యక్తి మరి నాకు గతంలోంచి దాదాపుగా నాకు తెలిసి ఆయన 10 సంవత్సరాలు అవనిగడ్డలో మరి ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినాయి ప్రజారాజ్యం టైంలో. మరి ఆ రోజున మేమంతా కలిపి దాదాపుగా 2 ట్రాక్టర్లతో మరి ఆ రైస్ కానీ ఎన్ని కానీ అప్పుడే ఇచ్చి మొట్టమొదటి నా ప్రజా జీవితాన్ని అప్పుడే నేను అవనిగడ్డ వరదలు వచ్చినప్పుడు స్టార్ట్ చేసాం. అప్పుడు స్టార్ట్ చేసింది మరి ఈ రోజుకి కూడా ఆగలేదు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు చెప్పిన ధర్మారావు గారికి మరి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి లంకిశెట్టి నీరజ గారు మరి మా ఫౌండేషన్ అంటే బాగా అభిమానంగా ఉంటారు ఆమె. సో ఏది వచ్చినా కూడా మరి మేము ముందుంటామండి అని చెప్పేసి చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆవిడకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహిళా సభ్యులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపిచంద్ గారికి, వెంకన్న గారికి, మరి ఇతర పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ క్యాంటీన్కి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మచిలీపట్నంలో మన మెగాస్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది. చిరంజీవి గారు అంటే 2 రాష్ట్రాలకి ముద్దు బిడ్డ. 2 రాష్ట్రాలు కాదు, మన ఇండియాకే ముద్దు బిడ్డ లాంటి వాడు ఆయన. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల్లో చిరంజీవి గారు కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. ఆయన సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు కూడా చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు. బ్లడ్ బ్యాంకులని చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేసి అది చాలక ఈ రాజకీయాల్లో కూడా వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లో కూడా వచ్చి కూడా కొన్ని వేల మందికి సేవ చేశారు. కొంత వేల మందికి ఆయన రక్షణగా ఉన్నారు. అంత చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవటం, మా అభినందన తెలుపుకోవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఉద్దేశంలో మన బుల్లెట్ ధర్మా గారు ఈ సహాయ ఫౌండేషన్లో తీసుకొచ్చి ఆయన రాధారంగ మిత్రమండలి తరపున పేద ప్రజలకి ఎన్నో వందల వేల మందికి భోజనాలు పెడతాం. వాళ్ళందరికీ స్వీట్లు కానీ కేకులు కట్ చేయడం కానీ మన బుల్లెట్ ధర్మా గారు, నేను ఒక ముస్లిం మైనార్టీనండి, నేను రంగా గారి వీరాభిమానిని. ఆ విషయం గ్రహించిన మన బుల్లెట్ ధర్మా గారు, భాయ్ నువ్వు జాయింట్ సెక్రటరీగా ఉండాలని చెప్పి 2 రాష్ట్రాలకి నాకు సెక్రటరీ పదవి ఇచ్చిన ఘనత మా బుల్లెట్ ధర్మారావు గారు. ఆయనకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ పాత్ర ఇచ్చినందుకు, ఈ పోస్ట్ ఇచ్చినందుకు. చాలా మంచి ప్రోగ్రాం చేశారు. చాలామందికి ఇక్కడ అన్నదానం సేవా కార్యక్రమంలో, అలాగే మన బుల్లెట్ ధర్మా గారు, ఉస్మాన్ బాషా గారు, అలాగే నీరజ గారు, గోపిచంద్ గారు వచ్చాడు.
ఆయన కుల్లు రవీంద్ర గారు కూడా రావాల్సిన స్టేజ్లో ఆయనకి జ్వరం ఉండి రాలేకపోయారు. వెంకన్న గారు కూడా, పిప్పల వెంకన్న గారు కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం మాత్రం. ఆయన ఏదో చిన్నగా మొదలుపెట్టారు, అది చాలా పెద్ద కార్యక్రమం అయిపోయి బుల్లెట్ ధర్మ గారు అసలు ఎంతో ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషం అండి ధర్మ గారు. థ్యాంక్స్ అండి. ఈరోజు మచిలీపట్నం సహాయ ఫౌండేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారి 69వ జయంతిని పుట్టినరోజు జరుపుకోవటం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమానికి బుల్లెట్ ధర్మారావు గారు, లంకిశెట్టి నీరజ గారు వాళ్ళ సహాయంతో ఇవాళ పేదలకు అన్నదానం చేయటం జరుగుతుంది. ఆయన బుల్లెట్ ధర్మారావు గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. కానీ పేపర్కి కానీ టీవీలకు కానీ ఇవ్వటం ఆయనకి ఇష్టం ఉండదు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన గుప్తదానాలు కూడా చేస్తూ ఉంటాడు. బుల్లెట్ ధర్మారావు గారిని ఇవాళ కంగ్రాస్ చెప్తూ, ఈ పుట్టినరోజు చేస్తున్న సందర్భంగా ఆయనకి కంగ్రాస్ చెప్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.